నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం. ఈ లోకంలో జీవిస్తున్న నీవు చదువుట ద్వారా, చూచుట ద్వారా, వినుట ద్వారా నీలో రకరకాల కోరికలు అనగా మోసము, పాపము, ఇతరులను బాధపెట్టే దురాశ కోరికలు పుడతాయి. అయితే దేవుడు మాత్రం కేవలం దైవ చిత్తానుసారంగా ఉన్న కోరికలు మాత్రమే నెరవేర్చుతాడు. ఉదాహరణకు మోషే, జక్కయ్య దేవుని చూడాలనే కోరిక కలిగి ఉన్నారు. సొలొమోను దేవునికి మందిరము కట్టాలి అనే కోరిక కలిగి ఉన్నాడు. ఎస్తేరు దేవుని ప్రజలను రక్షించాలనే కోరిక కలిగి ఉంది. ఎపఫ్రా ఆ సంఘ విశ్వాసులందరూ దేవుని చిత్తంలో సంపూర్ణంగా నిలిచి ఉండాలనే కోరిక కలిగి ఉన్నాడు. దేవుడు వీరి ఆత్మ సంబంధమైన కోరికలను సిద్ధింపచేశాడు. నా ప్రియ నేస్తమా, నేడు నీ కోరికలు ఎలా ఉన్నవి? ఆత్మ సంబంధముగానా, శరీర సంబంధముగానా? సజీవ యాగముగా నా శరీరాన్ని దేవునికి అర్పించినప్పుడు దేవునికి వ్యతిరేకమైన కోరికలు నీవు కోరలేవు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీవు చేయలేవు. ఎందుకంటే నీ ఆలోచనలు ఆయన సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి. నీకు ఏది ఉండాలని దేవుడు కోరుతాడో నీవు అదే అడుగుతావు. కాబట్టి దైవ చిత్తానుసారమైన నీ కోరికలను దేవుడు సిద్ధింపచేస్తాడు.